చేస్తాడు చెప్పండి? మనం ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తాం? దిగులు వస్తే ఏం చేస్తాం? భయం వస్తే ఏం చేస్తాం? బాధ వస్తే ఏం చేస్తాం? సమస్యలు ఏం చేస్తాం? కానీ యాకోబు ఏం చేశాడు? మనం నేర్చుకోవాలి. దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా. చెప్పండి. ఆ ప్రార్థనలో కూడా ఏమని తెలుసా? ఇప్పుడు నీవు నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయుచు విస్తారమగుట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానము విస్తరింప చేయుదునని సెలవిచ్చితివే. నీ సంతానం ఇప్పుడు చూడండి, 12 మంది పిల్లల్ని ఎలా విస్తరింపజేస్తాడు? అక్కడ చూడండి ఏముంది? నీ సంతానం విస్తరింపజేస్తానని నీవు సెలవిచ్చితివే అనేను. ఇప్పుడు చూడండి, ప్రార్థన అయిపోయింది. ప్రార్థన అయిపోయిన తర్వాత ఇక వచ్చినప్పుడు ఏశావు, శత్రువు అనుకున్న ఏశావు ఎదురు పడుతున్నాడు. చూడండి, అతను ఎదుర్కొని పరిగెత్తి అతన్ని కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. ఇటు చూడండి, ఎవరు చెప్పండి? జరగదు అనుకున్న కార్యం ఇది. ఆమేన్. ఎదురు చూడండి, ఒక అద్భుతం. ఆమేన్. ఆత్మకార్యం అంటారు చూడండి. యెహోవా తన బిడ్డల కొరకు చేయ కార్యం ఎలా ఉండి చూడండి, సహజానికి అతీతమైన కార్యం. ప్రార్థన ఏం చేస్తుందో మీకు తెలియాలి. ప్రార్థనలో నిబంధన జ్ఞాపకం చేసుకుంటే, మొక్కును జ్ఞాపకం చేసుకుంటే ఏం జరిగిందో చూడండి. భయపడే కాలంలో ఏం చేయాలో మీకు సరిగ్గా తెలియాలని చెప్పేది అదే బైబిల్ చెప్తుంది. యాకోబుకు ఏమి కావాలో, ఏం ప్రార్థించాడో అంతకంటే ఎక్కువ తప్పించబడితే చాలనుకున్నాడు. కానీ దేవుని ఏం చేశాడు చెప్పండి? అతనే వచ్చాడు పరిగెత్తకుండా, అతనే కౌగిలించుకున్నాడు, అతనే మెడ మీద ముద్దు పెట్టుకుంటున్నాడు, అతనే ఆశీర్దిస్తున్నాడు. నాకేమక్కర్లేదు, దేవుడు నన్ను కూడా చాలా గొప్పగా దీవించాడు, అది నువ్వే ఉంచుకో అని చెప్పింది. ఎవరిని తీసుకోను లేదు, ఎవరిని చంపను లేదు. ఆమె దేవుడు నీ కొరకు ఆత్మదేవుడు సెలవిస్తున్నా అలాగే నీకు చేయబోతుంది. మీ జ్ఞానంతో, మీ తెలివితో, మీ సొంత బుద్ధితో బ్రతకండి. ప్రార్థనలో వాక్యం ఉపయోగించడం నేర్చుకోరు. తమిళలో ఉంది సొన్నీరే అండవరే, నీ సొన్నీరే, నీవు ఆల్రెడీ చెప్పిదివి. రిమెంబర్ యు లార్డ్ వాట్ యు టోల్డ్ మీ, వాట్ యు ప్రామిస్డ్ మీ, వాట్ యు హ్యావ్ స్పోకెన్. నువ్వు మాట్లాడిన మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఆయన ఈ 12 మందిని నక్షత్రాల వలె, ఆకాశ నక్షత్రాల వలె, ఇసుక రేణువుల వలె నువ్వు చేస్తానని చెప్పిదివే, జ్ఞాపకం చేసుకోమని గుర్తు చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ చెప్తుంది, పరలోకము అలాంటి దేవుని నిబంధన తీసుకొని నీ హృదయంలో, మైండ్లో నువ్వు పెట్టుకొని ధ్యానించి మాట్లాడినప్పుడు దేవుడు కూడా కనపరచు. ఆమె పరలోకం రెస్పెక్ట్ ఇస్తారు. దేవదూతలు పని చేస్తారు. ఆ వాక్యం నెరవేర్చడానికి నీ జీవితంలో దేవదూతలు పని చేస్తారు. ఆమె